వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఈ రోజు నేను చాలా మంది మేకప్ నేర్చుకోవాలి అనే వాళ్ళు ఇన్స్టా పేజెస్ లో చూసి, లేదంటే ఫేస్బుక్ లో చూసి, లేదంటే ఎవరెవరో ఏదో చెప్తే విని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి మేకప్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి నేర్చుకుంటూ ఉన్నారు. అసలు మేకప్ నేర్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రాపర్ గా నేర్చుకోవాలంటే ఏ విధంగా నేర్పించాలి అనేది అయితే మినిమం గైడెన్స్ కూడా ఎవరికి తెలియడం లేదు. తెలియక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నేను అంతకుముందు 9 స్టార్ కాస్మెటిక్స్ గౌతమ్ ఎంటర్ప్రైజెస్ మన రాంబాబు గారి దగ్గర మనం ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఆ రోజు తను చెప్పారు తన మేకప్ ప్రొడక్ట్స్ సేల్ చేయడంతో పాటుగా అకాడమీ కూడా నేను స్టార్ట్ చేస్తాను, ది బెస్ట్ స్టూడెంట్స్ ని నేను బయటికి పంపిస్తాను అని చెప్పి. సో మొత్తానికైతే రాంబాబు గారు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సో ఎలా జరుగుతుంది, ఫీజు ఏ విధంగా ఉంది, అలానే క్లాసెస్ ఎన్ని రోజులు ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తన మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్తే రాంబాబు గారు. మొత్తానికి అయితే చెప్పినట్లుగా విత్ ఇన్ 2 months లోపలే పెట్టేసినట్టున్నారు కదా ది మాస్క్ మేకప్ అకాడమీ. ఈ పేరు పెట్టడానికి రీజన్ ఏంటండి? ది మాస్క్ మేకప్ అకాడమీ అని అంటే ఏంటి మేడం, మెయిన్ ఏంటంటే ఒక బ్రహ్మదేవుడు అనేది ఒక స్కిన్ ఇస్తాడు, తర్వాత రెండో స్కిన్ అనేది ఒక మేకప్ ఆర్టిస్టే చేస్తాడు. అందుకంటే అసలు లేని గ్లామర్ ని చూపించేది ఒక మేకప్ ఆర్టిస్ట్. అందుకని ది మాస్క్ అంటే ఒక మాస్క్ ని మేము తయారు చేసి మిమ్మల్ని ఒక అద్భుతంగా చూపించేవాడు ఒక మేకప్ ఆర్టిస్ట్ అని ది మాస్క్ మేకప్ అకాడమీ అని పెట్టారు. ఓకే, మీరు ఆ రోజు నాతో చెప్పినట్లు మేకప్ ప్రొడక్ట్స్ మీరు ఏ విధంగా జెన్యూన్ గా మంచి ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, అలానే క్లాసెస్ కూడా అంతే చక్కగా పెట్టాలి అని దానిపైన ఆ రోజు చాలాసేపు మీరు మాట్లాడారు. ఈ ఐ షాడోస్ వేసేటప్పుడు కానీ, ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఒక అంటే స్పెషల్ సాంగ్స్ లో హీరోయిన్స్ ని రెడీ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాటికి ఎంత డిఫరెన్స్ ఉండాలి అనేది కూడా చెప్పారు. సో క్లాసెస్ లో అది ఏ విధంగా రన్ అవుతూ ఉంటుంది? ఎస్ మేడం, యాక్చువల్లీ ఏంటంటే మేడం ఇప్పుడు చాలా దిక్కలు చూస్తున్నారు, ఈ ఇన్స్టిట్యూట్ కానీ అకాడమీస్ కానీ లేదంటే ఏదైనా లైవ్ షోస్ కానీ చాలా మంది చూస్తున్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే దోపిడీ జరుగుతుంది. మొత్తం హైదరాబాద్ లో చాలా మంది చేస్తున్నది దోపిడీ. ఏదైతే మైక్ ముందు మాట్లాడుతున్నారో మైక్ వెనకాతలు అది ఉండట్లేదు, అన్సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చాలా మంది డబ్బులు కట్టి ప్రాపర్లీ నేర్చుకోలేక ఎటుకు కాకుండా అటు ఉండిపోయి మధ్యలో మళ్ళీ అప్డేట్ కోసం మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం జరుగుతుంది. నేను అంత ఖర్చు పెట్టి కూడా మిడిమిడి జ్ఞానం అన్నట్లు అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక మేకప్ ఆర్టిస్ట్ కి ఏం కావాలి, ఏం చేస్తే ఎలాంటి క్లయింట్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది అనేదే థీమ్. ఈ థీమ్ వదిలేసి ఫ్యాషన్ షోలు అని, క్యాట్ వాక్స్ అని, డాన్స్ అని, అసలు ఆ కైండ్ ఆఫ్ వేరే. మన సెక్షన్ ఏంటి, ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ని తయారు చేయాలంటే ఉన్న 30 days అనేది చాలా తక్కువ పీరియడ్. ఆ 30 days లో 5 days 6 days ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్కి తీరిపాటుగా వెళ్ళిపోతుంది. మిగతాది సారీ డ్రాపింగ్ కానీ, మేకప్ కానీ, బ్రైడల్ మేకప్ లో ఎన్ని రకాలు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అన్ని కూడా చూపించాలి. అండ్ పార్టీ వేర్ చూపించాలి, అండ్ న్యూడ్ మేకప్ చూపించాలి, అండ్ గ్లాసీ మేకప్ చూపించాలి. ఇప్పుడు అంతా ఫేమస్ అనేది గ్లాసీ మేకప్ అయింది. అలాగే బాలీవుడ్ మేకప్ చూపించాలి, టాలీవుడ్ మేకప్ చూపించాలి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మనం అక్కడే ఉండదు, మనం మేకప్ మ్యాన్ అని అంటే అక్కడే ఉండాలి. కానీ ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ అవుతున్నాడు అంటే వాళ్ళ దగ్గరికి ఎలాంటి కైండ్ ఆఫ్ వచ్చినా హ్యాండిల్ చేయగలగాలి, నేర్చుకోవాలి. ఈ 30 days అనేది చాలా తక్కువ పీరియడ్. ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు 3 years కంటిన్యూ ఒకే చీఫ్ దగ్గర పనిచేశాను. ఎందుకంటే 3 సంవత్సరాలు నేర్చుకున్నాక అప్పుడు మేకప్ మెన్ అయ్యాం. ఎందుకంటే అందులో ఎన్నో రకాల స్కిల్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవడానికి అంత పీరియడ్ పడుతుంది. ఇప్పుడు 30 days లో నేర్పాలి అని అంటే ఆ 30 days చాలా తక్కువ పీరియడ్. అది నాకు తెలుసు. ఆ 30 days లో ఎంత కష్టపడతాము, ఎంత కష్టపెట్టిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం 11 నుంచి ఈవినింగ్ 5 వరకు కంటిన్యూ కష్టపడతారు. వాళ్ళకి అర్థమైపోతాము ఎంత శ్రమ ఉందా అని. మరి ఆ శ్రమ వెనకాల మనం ప్రాపర్లీ నేర్పగలిగితే వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అవుతారు. ఊరికి చెప్తున్నా కదండి, ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు నేర్పేవాడు కంఫర్ట్ ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, కంఫర్ట్ లేకుండా జాకెట్లు వేసేసి షూస్ వేసి ఈ వీటి మీద మన యాక్టివిటీ చూపిస్తుందేమో కానీ వాళ్ళకి వర్క్ అయితే చూపించలేదు. ఇది 100% ఇది నిజం. ఎందుకనంటే నన్ను కూడా అడిగారు చాలా మంది, మీరు ఎందుకు సూట్ వేసుకోవట్లేదు, ఎందుకు జాకెట్లు. నాకు ఆ యాక్టివిటీ నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. అది వేసుకుంటే అన్కంఫర్ట్ ఉంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్కంఫర్ట్ ఉంటూ నేను నేర్పడం అనేది చాలా కష్టం. నేను కంఫర్ట్ గా ఉండాలి, అవతల వాళ్ళకి ప్రాపర్లీ నేర్పాలి అని అంటే మనం ఎలా ఉన్నామో వాళ్ళకి చెప్తూ చేస్తూ వాళ్ళతో చేపిస్తూ వాళ్ళు ప్రాపర్లీ వచ్చారా లేదా
ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రేడ్ 1 లోనే ఉంటారండి. గ్రేడ్ 2 అసలు ఉండకూడదు అనే ఒక థీమ్ లోనే ఉన్నాం. అందుకని గ్రేడ్ 1 రావాలి అనే దాని మీదే ఇప్పుడు నా స్టూడెంట్లు చూడండి, ఏ స్టూడెంట్ అయినా కాంపిటీషన్ కి రెడీగా ఉంటారు. అంత ప్రాపర్లీ నేర్చుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఏ డౌట్స్ కూడా మన దగ్గర, ఎందుకంటే చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటే సమాధానం ఉండదు. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, 1 డే లాగిన్ మొత్తం ఎడం పక్క బొగ్గన చుక్క ఎందుకు పెట్టారు అనే దాని మీద లాగిన్ చేస్తారు. అరే పెళ్లి కూతురికి లెఫ్ట్, పెళ్లి కొడుకు రైట్ పెట్టాలి, అది ఒక్కటి చెప్పి దాని మీద ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అలవాటు చేస్తే బాగుంటది. కానీ లాగిన్స్ చాలా చీప్ గా ఉందండి. కొంతమంది గ్లాసుల్లో కలర్స్, అసలు థియరీ పార్ట్ లో అన్ని వచ్చేస్తాయి. థియరీ పార్ట్ అనేది అది ఏ కలర్ కి ఏ కలర్ మ్యాచ్ చేయాలి, ఏ కలర్ కి ఏ కలర్. ఎగ్జాంపుల్ నేను నార్మల్ గా చాలా మంది లిప్స్టిక్స్ వేస్తారు. నా స్టూడెంట్స్ ని లిప్స్టిక్ ఏమనండి, ఒక్క లిప్స్టిక్ తో బ్రైడ్ లుక్ ఇస్తారు. అంత ప్రాపర్లీ ఉంటది. నేనే కాదు, నా స్టూడెంట్లు చెప్తున్నారు, నా స్టూడెంట్లు కూడా వాళ్ళు కూడా షాక్, అరే ఇలా కూడా చేయొచ్చా సార్ అని. ఎందుకంటే అండి ఆ ప్రాపర్లీ మనం వర్క్ నేర్పగలిగితే వాళ్ళకి ఇప్పుడు వరకు ఉంటే మంచి సర్కిల్ ఉండొచ్చు, కానీ పెద్ద క్లయింట్లు ఉండకపోవచ్చు. ఈ ఒక్క దెబ్బకి వాళ్ళకి పెద్ద పెద్ద క్లయింట్లు పడతారు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా స్టూడెంట్స్, ఒక అమ్మాయి దగ్గర అయితే 15 మంది వర్క్ చేస్తున్నారు. ఆవిడ పెద్ద పార్లర్, అంత పెద్ద సర్కిల్ తోటి అంత మంది బ్యాచ్ మెయింటైన్ చేస్తుందంటే చాలా పెద్ద సర్కిల్ ఉంది. కానీ పెద్ద క్లయింట్లు కావాలి. పెద్ద క్లయింట్లు కావాలంటే ఎలా ఉండాలి, మన చేతిలో వర్క్ ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే అద్భుతమైన క్లయింట్స్ వస్తారు. మనం క్లయింట్ ని సాటిస్ఫాక్షన్ చేయాలి. కానీ ఈ క్యాట్ వాక్లు, ఈ షూట్లు నాకైతే అది రైట్ కాదనిపించింది. అందుకనే నేను ఏదైనా సరే చాలా న్యాచురల్ గా ఉంటాను, న్యాచురల్ గా నేర్పుతాను. ఇందులో మనకు స్పెషల్ ఏంటంటే బ్రైడ్ నేర్పుతాం. బ్రైడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని నేర్పుతున్నాం. అలాగే పార్టీ వేరు, మెంటల్ వేస్. చాలా మంది అంటారు, మీరు ఎందుకు లాగిన్స్ లో వీడియోస్ అయి పెట్టట్లేదు. నా స్టూడెంట్లకి నేను నేర్పే వర్క్ నే స్పెషల్ ఉండాలి. నేను ఏదో లాగిన్ చేసి 10 మందికి నేర్పడానికి కాదు. నా స్టూడెంట్ లో నాకు స్పెషల్ ఉండాలి అని అంటే 100% నా స్టూడెంట్ల వరకు తెలియాలి. కానీ మన లాగిన్స్ కూడా ఎక్కువ వీడియోలు కూడా మనం పోస్ట్ చేయాలి. బిఫోర్ ఆఫ్టర్ అంతే. బిఫోర్ అమ్మాయి ఎలా ఉంది, మేకప్ ఆఫ్టర్ ఇలా ఉంది, బిఫోర్ ఎయిర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇలా ఉంది. ఎయిర్ లో కొన్ని సెక్షన్స్ నేర్పుతాం, కానీ అసలు నేను చెప్తాను కదా ప్రాపర్లీ ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియోలో ఎక్కడ కూడా పోస్టింగ్ ఉండదు. ఎందుకంటే ప్రాపర్లీ ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఉండాలి, మన స్టూడెంట్లకి స్పెషల్ ఉండాలి. ఫీజు పే చేస్తున్నప్పటికీ. అవును మేడం, ఇక్కడ ఫీజు కూడా మీరు చాలా ఎక్కువ ఉంటాయి అందరి దగ్గర కూడా. మన దగ్గర కంఫర్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ ఫీజు అనేది ఎలా ఉంటుంది అంటే మేడం, మనం ఏం నేర్పుతున్నామో దానికి కరెక్ట్ వర్తబుల్ ఉందా లేదా అనేది స్టూడెంట్ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే నా దగ్గర చాలా మంది కొండంకి వచ్చి, సార్ నా దగ్గర చాలా మంది ఇలా చేశారు సార్, ఇలా చేశారు, నేను అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను, ఎంత తిన్నారు కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు సార్. వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. అరే అవును కదా, అంటే ఈ దోపిడీ ఎక్కువ అయిపోయింది మేడం. ఇది కరెక్ట్ కాదు. మనం పెట్టాలి, కంపల్సరీ పెట్టి మనం మేకప్ అనేది ప్రాపర్లీ నేర్పగలిగితే 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా నా స్టూడెంట్లు 96 మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా నెంబర్ 1 సక్సెస్ అయ్యారు. సెంచరీ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్టూడెంట్లు 10 బ్యాచ్, ఇది నెక్స్ట్ బ్యాచ్ కి 15 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకోవట్లేదు మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 60-70 మందిని తీసేసుకోవచ్చు, రెడీగా ఉన్నారు. కానీ మనం 60-70 మందికి ట్రీట్ చేయలేము. ప్రాపర్లీ 15 మంది 20 మందిని తీసుకున్నా సరే వాళ్ళు ఎగ్జాక్ట్లీ తయారవ్వాలి. తయారయ్యే వరకు వదలం. 1 year ఐడి కార్డు వాల్యూడ్ ఇచ్చాం కదా, ఎప్పుడైతే వాళ్ళు మనం అనుకున్నట్టు వచ్చిందో ఆ రోజు సర్టిఫికేషన్. అంటే ఇప్పుడు 1 month ట్రైనింగ్ ఉంటుంది. 1 month ట్రైనింగ్. 1 year అంటే మన ఏంటి? 1 year వాల్యూడ్ ఇస్తాం మేడం. ఐడి కార్డు ఇస్తున్నాము. ఆ ఐడి కార్డు ఏంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్ లో ఈ రకంగా మేకప్ లోనే నెక్స్ట్ ఒక 3 years, ఒక 3 months 4 months తర్వాత అప్డేట్ మేకప్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ టైంలో కూడా వాళ్ళు వచ్చి బుక్ చేసుకొని ఫ్రీగా వచ్చి ట్రైనింగ్ అవ్వచ్చు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు, ఈ 1 year లోపల వాళ్ళు ఎప్పుడైనా ట్రైనింగ్ అవ్వచ్చు. మేకప్, హెయిర్ ఏదైనా సరే. అలాగే వీడియో కాల్స్ లో ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కాల్ లో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. 1 year. ఎందుకంటే అంటే ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు తగులని ఒక క్లయింట్ దొరికారు అనుకుందాం, ఆ క్లయింట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నాం, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మనం వీడియో కాల్ చేసి ఆ ఫోటో గైడెన్స్ ఇచ్చి ఎలా చేయండి అని చెప్పడం జరుగుతుంది. 100% మేడం. ఎందుకంటే అండి ఈ రోజు 25% పిగ్మెంటేషన్స్ హెవీగా ఉంటాయి, స్కిన్ ర్యామ్స్ ఉంటాయి, స్కిన్ టైప్ ఆఫ్స్ ఉంటాయి, ఆయిల్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎవరికైనా ఒకటే రకంగా నేర్పుతున్నారు, అది కాదు. అసలు సెక్షన్ వైజ్ గా నేర్పగలిగితే, వాళ్ళు చేయగలిగితే
అద్భుతం అనమాట. ఎందుకంటే మనం మేకప్ వేసి వెళ్ళిపోతాం, అవును వెళ్ళిపోయిన 14 hours అయినా 24 hours అయినా మేకప్ అలా ఉండాలి అని అంటే ఉమ్. ప్రాపర్లీ నేర్చుకోవాలి. అలానే ఇప్పుడు మేకప్ చేసేటప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ యూజ్ చేస్తాం కదా, అవును మేడం, ఈ బ్రాండ్స్ వల్ల కూడా మనకి లుక్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. 100% మేడం. ఎందుకంటే అన్ని బ్రాండ్ల మీద కూడా మనం ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నామని అంటే ఉమ్, బ్రాండ్ వేజ్ కూడా లుక్ చేయొచ్చు. ఎందుకనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ కి చేతిలో వర్క్ ఉంది అని అనుకోండి, నార్మల్ తక్కువ రేంజ్ బ్రాండ్ కూడా అద్భుతంగా చేయొచ్చు. ఉమ్, కానీ మనం అద్భుతంగా చేయగలుగుతాం, కానీ అది లాంగ్ లాస్ట్ ఉందా లేదా అని అబ్జర్వేషన్. నేను అదే చెప్పాను. చాలా మంది ఇప్పుడు మా స్టూడెంట్లు కూడా ఇదే నార్మల్ బ్రాండ్ లో తీసుకొని, లోకల్ బ్రాండ్ లో తీసుకొని అదే మేకప్ అద్భుతంగా చేయొచ్చు. కానీ 1 hour 1.5 hour తర్వాత ఉమ్, ఆ స్కిన్ కాస్త మెనిమేజ్ అయిపోయి మొత్తం గ్రీన్ ఇష్యూ బ్లూ ఇష్యూ కనిపిస్తుంది. ఆ, మీరు ఇలా వెళ్ళంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదర్ ఎవరో ఫోన్ చేసి ఏంటమ్మా నల్లగా అయిపోయింది పెళ్లి కూతురు అని అనే పరిస్థితికి వస్తుంది. అందుకని ఎలాంటి బ్రాండ్లు వాడితే హ్యాండిల్ ఇలా అవుతుంది. ఉంటుంది. 100% అది మన దాని మీద కూడా స్కిన్ టోన్ కి కూడా బేస్ అయి ఉంటుంది కదా. 100% స్కిన్ టోన్ కన్నా మేడం బ్రాండ్ వేసే మెయిన్ బేస్ అయి ఉంటుంది. ఓకే. ఎందుకు అని అంటే అండి ఆ చాలా మంది మార్కెట్ లో ఎక్కడెక్కడికి వెళ్ళి కొంటున్నారు. ఉమ్, కొని నేను వెళ్తున్నాను, నేను ఫలానా దగ్గర నేర్చుకున్నాను, ఫలానా కానీ నేర్చుకోవాలి మేడం. ఎవరి దగ్గరికి వెళ్ళినా నేర్చుకోవాలి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అవును. ఎందుకంటే ఇంతమంది ఇన్స్టిట్యూట్లు పెట్టారు, ఎవరి దగ్గర వర్క్ లేదని కాదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్. ఉమ్, కంపల్సరీ అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ చేసినప్పుడు మటుకి 100% గా ప్రాపర్లీ తయారవ్వాలి. ఉమ్, ఆ తయారవ్వలేదు, ఆ బ్రాండ్ ఏ బ్రాండ్ వేస్తే ఎన్ని అవర్స్ ఉంటుంది, ఈ బ్రాండ్ లో నేను ఎంత బాగా వేయగలుగుతాను అనే దాని మీద కానీ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిందంటే ఉమ్, ఒక అద్భుతం మేడం. నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చు ఒక ఆర్టిస్ట్ ఎవరినైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, ఆ పితాంబరం గారు ఉన్నారు, ఉమ్, మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే నా చిన్న వయసులో ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారికి మేకప్ ఆర్టిస్ట్. ఓకే. ఆ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర ఎంత టాలెంట్ ఉంది అనేది మనం గ్రహించగలిగితే ఆయన ఇంటికి వెళ్ళి మేకప్ పెద్ద పెద్ద హీరోలు వెళ్ళి మేకప్ వేసుకుని వచ్చేవారు. ఓకే. ఇంటికే వీళ్ళే ఇంటికి రెడీ వెళ్ళి చేసుకుని ఎస్, వచ్చేయాలి. మీరు రేపు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎన్టీఆర్ గారికి వేస్తున్నారు అని అంటే ఆ టైం అంటే ఆ మిగతా టైంలో మిగిలిన బుకింగ్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళేవారు. ఓకే. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మేకప్ వేసుకుని వచ్చేవారు. ఎందుకు అని అంటానంటే అండి, ఈ స్కిల్స్ మన దగ్గర టాలెంట్ ఉంటే, డబ్బు పక్కన పెడితే టాలెంట్ అనేది ఉంటే 100% గా పని అనేది ఎత్తుకుని ఆటోమేటిక్ అదే వస్తుంది. వర్క్ ఎత్తుకుని వస్తుంది. అవును. ఈ రోజు మహేష్ బాబు గారు మేకప్ మ్యాన్ గారు ఉన్నారు, పట్టాభి గారు. ఉమ్, ఆయన ఎంత అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్ తెలుసండి. చాలా మంది చెప్తారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆయన ఒకే దగ్గర భలే ఉన్నాడంటే టాలెంట్ పర్సన్, చాలా పెద్ద టాలెంట్ పర్సన్. ఎందుకు అని అంటే నేను ఆయన దగ్గర వీరారమన్ అని అన్న పద్మాలయ సీరియల్ చేసినప్పుడు ఉమ్, అసలు ఏమి కాకుండా అలా చెక్కిసేవాడు. అసలు ఆయన చేతిలో ఎంత విద్య ఉందంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఆయన చేతి దండం పెట్టుకునే రోజులు ఉన్నాయి. ఓకే. స్టిల్ నేను కూడా, ఎందుకంటే ఆయన దగ్గర కూడా మేము చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. బొట్టు చాలా మంది షేక్ అవుతారు, అసలు ఇలా ఏం కాకుండా విడేస్తున్నాడు. అన్ని అవలీలగా వచ్చేసిద్ది అలా. అవునుగా ఒక హీరోకే కాదు, హీరోయిన్ కాదు, ఒక విలన్లే కాదు, ఇలాంటి పాతాల భైరు లాంటి గెటప్లు కూడా అద్భుతమైన గెటప్లు వేసి ఉన్నాడు ఆయన. ఓకే. పటాభి గారు మీరు ఇను ఉంటారు, చూసే ఉంటారు. ఓకే. ఒక అద్భుతం అనమాట. ఆయన మీద మహేష్ బాబు గారు కూడా చాలా బాగా చూసుకుంటారు, హీరో గారు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఓకే. అంత టాలెంటెడ్ అండి. ఇంత కాంపిటీషన్ లో, ఇప్పుడు ఉన్న కాంపిటీషన్, ఇంత కాంపిటీషన్ లో కూడా ఆయన అక్కడే ఉన్నాడు అని అంటే బికాస్ ఆఫ్ ఆయన వర్క్, అవును. ఆయన డెడికేషన్. ఎందుకంటే ఆయన ఎక్కడ కోపం కూడా చూడలేము, అలాగే నవ్వుతూ ఉండే ఫేసు. ఏది కావాలంటే అది పరిగెత్తకల్లా, అది కావాలి ఇది కావాలి అనకల్లా, ఆయన చేతిలోనే అలా చేసేస్తాడు. ఓకే. చాలా ఈజీగా చేస్తాడు. ఉరుకులు పరుగులు ఇంకేముండవు, ఏముండదు. ప్రశాంతంగా కూల్ గా మేకప్ అంతా జరిగింది. అసలు అద్భుతం అనమాట. ఇంకా ఏదైనా ఆయన అడగడమే తాడు చేయగలుగుతాడు. ఓకే. అలాంటి మేకప్ ఆర్టిస్ట్ ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా అద్భుతమైన మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. కానీ ఏంటంటే చెప్తున్నా కదండి, మన హైప్ కోసం, మన స్కిల్స్ కోసం ఈ రోజు చాలా మంది కోట్లు వేసుకుంటున్నట్టు ఆర్టిస్టులు కూడా. అవును. బాంబే నుంచి వెళ్ళండి. ఇన్స్టాలో నేనే పర్సనల్ గా చూసాను. ఆ మేకప్ నేర్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మేకప్ చేసుకొని కొంచెం ప్లేసెస్ లో ఆ కట్అవుట్ అనేది డిఫరెంట్ గా Yes. కనిపించేలాగా అవును ఉంటూ ఉంటుంది. అవును అవును పర్సనల్ గ్రూమింగ్ చేసుకొని ఉమ్, అంటే చేయొచ్చు, మన యాటిట్యూడ్కి చేయొచ్చు. కానీ అది మీకు కంఫర్ట్, కానీ మాకు కంఫర్ట్ కాదు. ఉమ్, చాలా మంది ఉంటాం మేము మేకప్ ఆర్టిస్టులు, మేము కూడా చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు ఉన్నాము. ఇందులో చాలా మంది ఈ ఆరంభం చేయకుండా అద్భుతమైన చెప్తారు కదండి. మహేష్ బాబు గారు మేకప్ మ్యాన్ పట్టాభి గారు ఎంత సింపుల్ గా ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి చూడండి, 41 years నుంచి మా అనుబంధం రాసి ఓకే. 41 పేపర్కి వచ్చింది. ఒక అద్భుతం అనమాట. ఎంత సింపుల్ గా ఉంటాడంటే అంత సింపుల్ గా ఉంటాడు. అలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. అవును. డిసిప్లిన్ కూడా నేర్చుకోవాలి. ఎంత డిగ్నిటీ, నిబద్ధతతో ఉంటే ఒకే వ్యక్తి దగ్గర ఇన్ని ఇయర్స్ ఉండడం అనేది అసలు ఈ కాంపిటీషన్ లో, ఈ కాంపిటీషన్ తట్టుకోవడం అనేది చాలా కష్టం అండి. అయితే రాంబాబు గారు, ఇప్పుడు మనకి
మన ఇన్స్టిట్యూట్ లో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఫస్ట్ మేకప్, హెయిర్ అట్లా ఏమైనా ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుందా, లేదంటే ఇలా నేర్పిస్తారా? యాక్చువల్లీ మేకప్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ప్రకారంగా నేర్పుతాం. ఓకే. ఎక్కడ ఆర్డర్ తప్పింది అనుకోండి, పొరపాటు ఇచ్చేవి అది చేశారు అనుకోండి, అది ప్రాబ్లం అవుతుందని ఫస్ట్ స్కిన్ కేర్ నుంచి, థియరీ పార్ట్ నుంచి మేకప్, హెయిర్, సారీ, అప్పుడు ఫైనల్ గా బ్రైడల్ లుక్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే లుక్స్ బేస్ ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నారో, నార్మల్ మేకప్ నుంచి లుక్స్ కి వెళ్ళాం అంటే సడన్ గా మనం ఫస్ట్ బ్రైడ్ నేర్పేస్తున్నారు, రాదండి. మీరు ఎంత ప్రయత్నించండి రారండి. అసలు 1-2 నుంచి వెళ్తేనే జడ్ వరకు బాగుంటది, కానీ పొరపాటున ఏబిసిడీలు వదిలేసి జడ్ నుంచి వస్తాం కింద అంటే అసలు అయ్యేది కాదు. అందుకని మనకు అదే చెప్తున్నా కదండి, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి స్పెషల్ ఏంటంటే మేడం, వీలుగా 10 మంది నేర్పచ్చు. అంత ప్రాపర్లీ ట్రైనింగ్ అవుతారు. థియరీ పార్ట్ కానీ, అలాగే మన మేకప్ స్కీమ్స్ కానీ, ఆ థీమ్స్ కానీ, ఆ సెక్షన్స్ కానీ, బ్రాండ్ వైజ్ లో అవగాహన కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సపరేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా నేర్పచ్చు. అంత ప్రాపర్లీ తయారవుతారు. ఎక్కడ కూడా డ్రాప్ అవడం కానీ ఏముండదు. అంత జెన్యున్ గా ఉంటది. మీరు చూసారు కదా వచ్చాక, నిన్న ఇచ్చిన హోంవర్క్ మార్నింగ్ రావడంతో హోంవర్క్ చేస్తాం. ముందు రోజు వేసి చూపించి నెక్స్ట్ డే వీలు వేయాలి. డైలీ 6 హెయిర్ స్టైల్ తయారవుతుంది. 5 to 6 హెయిర్ స్టైల్ తయారు చేస్తాం. చేసి వాళ్ళ చేస్తూ ఉంటాం. వాళ్ళు ప్రాపర్లీ అయ్యారా లేదా అని అందులో ఒకటి మేము అడుగుతాం. ఈ రోజు మార్నింగ్ రావడంతో ఏదో ఒకటి అడుగుతాం, పలానా హెయిర్ స్టైల్ చేయండి అని. ఏదైతే కష్టం ఎగ్జామ్ లాగా పెట్టి చూపిస్తాం. మరి అలాగని మిగతా ఉండదని కాదు. ఫైట్ మార్నింగ్ 11 to 5 అయిపోయినాక చాలా మంది 2 hours 3 hours ఎక్స్ట్రా స్పెండ్ చేసిన వాళ్ళకి మళ్ళీ అది ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ల మీద కూడా మళ్ళీ ఎక్స్ట్రా స్పెండ్ చేయవలసి వస్తుంది. నేర్పుతాం. ఎందుకంటే ఈ 30 days చెప్పినా కదా, మనకి చాలా తక్కువ పీరియడ్ లో కంపల్సరీ నేర్పాలి. నాకు ఎంతో మంది కాల్ చేస్తారు, సార్ మీ దగ్గర జాయిన్ అవుతాను, నాకు 10 days లో నేర్పియండి అని. 10 days అసలు పాసిబుల్ ఉండదు మేడం. మనం ఎంత డబ్బులు ఏదో తినేయడానికి తప్ప అక్కడ ప్రాపర్లీ ఆవిడ వర్క్ చేయలేదు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా తిట్టుకుంటారు నన్ను, ఇలా డబ్బులు కట్టి మాటలు తప్ప. అందుకని అసలు ఆ అలవాటు లేదు మా దగ్గర. నేను అదే అంటాను, మా కుర్రలో కూడా సాయి ఉన్నాడు చూడండి, ఎంత నెంబర్ 1 మేకర్ తెలుసండి. హెయిర్ స్టైల్ లో తోపు అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే పర్ఫెక్ట్ గా ఒక్క ఆటలో నెంబర్ 1 సక్సెస్ అయిపోతారు మేడం. అందుకని ఇప్పుడు సాయి మేకప్ వేస్తాడు, హెయిర్ చేస్తాడు, కానీ హెయిర్ లో టాప్ కాబట్టి హెయిర్ నే తీసుకున్నాను, మేకప్ నేను చేస్తున్నాను. సారీ సాయి నేర్పుతున్నాడు. అలాగే థియరీ పాటు మన రైమత్ నేర్పుతున్నాడు. సారీ డ్రాపింగ్ ఒక అమ్మాయి. ఇలాగా మనకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఎందుకు చెప్తున్నాను, 30 days పీరియడ్ అయిపోయినాక ఇప్పుడు హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. అది 24th సెమినార్ లాగా పెట్టి 24th నేర్పుతున్నాం. ప్రతి మంత్ ఒక స్పెషల్ ఉంటది. ఆ స్పెషల్ లో ఈ 30 days పీరియడ్ అయిపోయింది కదా, వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ స్పెషల్ లో జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. వాళ్ళకి ఏం ఛార్జ్ ఉండదు. ప్రతి మంత్ నెక్స్ట్ బ్యాచ్ కి హైడ్రోఫేషియల్ ఉంది, అది కూడా ఫ్రీగా నేర్పుతాం. ఇప్పుడు కెరటిన్ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ అక్కడ హైదరాబాద్ వచ్చి నేర్చుకోవచ్చు. వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. హైదరాబాద్ అయిపోయినాక నెయిల్ మేకింగ్స్, నెయిల్స్ ఎలా చేయాలి, ఎలా చేయాలి అయిపోయింది. తర్వాత హెయిర్ ప్యాచెస్ ఎలా పెట్టాలి, అదే ఇలాగా. దాని వల్ల ఏమైంది అంటే ఒక్క స్టూడెంట్ 30 days పీరియడ్ లో ఏదైతే నేర్చుకోగలిగాడో సక్సెస్ అయినాక ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, హైదరాబాద్ వస్తుంది, హెయిర్ ట్రీట్మెంట్ వస్తుంది, నెయిల్స్ వస్తాయి. అంటే 1 by 1 నేర్చుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఒకే రోజు మనం పెట్టుకున్నాం అనుకోండి, అలా చెప్తున్నా కదా, మేకప్ కి దీనికి అసలు సంబంధం ఉంది. అందుకని ప్రాపర్లీ ప్లాన్ చేసుకొని షెడ్యూల్ కూడా అలాగే ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాం. ఇప్పుడు మనకి మేకప్ వచ్చేటప్పటికి బ్రైడల్ మేకప్ ప్లస్ ఆర్టిస్ట్ కి ఎలా వేస్తామో అన్ని అన్ని వస్తాయి. ఇక్కడ బ్రైడల్ కూడా 12 రకాల బ్రైడల్స్ వస్తాయి, ఒక్కటి కాదు 12 వేరియేషన్స్ వస్తాయి. ఆ వేరియేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 12 బ్రైడల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్రైడ్ ఈ అమ్మాయికి చేసాం, అదే బ్రైడ్ ఆ చెల్లికి చేసాం, నచ్చకపోవచ్చు. సేమ్ మా అక్కడ నన్ను ఒకలా ఇది తప్ప నీకు ఏం రాదా అని ఫీలింగ్ రావచ్చు. లేదంటే మీరే ఒక 10 times బుక్ చేసుకున్నాక అదే బ్రైడల్ చేశారు, చేయొచ్చు. అందుకని ఆ వేరియేషన్ ఏంటి అనేది మీద మనం ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే పార్టీ వేర్ ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి, బాలీవుడ్ మేకప్ ఎలా ఉంటుంది, అసలు బాలీవుడ్ మేకప్ అనేది దేనికి పనిచేస్తుంది, పబ్లిక్ కూడా టాలీవుడ్ మేకప్ దేనికి పనిచేస్తుంది, మనకి ఎందుకు అని అంటే నేను అదే అంటున్నాను. ఊరికనే మన షెడ్యూల్ లో లిస్ట్ ఉండి ఇది చదువుకొని వెళ్ళిపోతే ఒకలా ఉంటుంది, మనం దాని ఎగ్జామ్ వరకు చేస్తే అలా ఉంటుంది 100%. మనకి ఇక్కడ కూడా వీళ్ళ ఎగ్జామ్ రోజుని
చాలా సీనియర్ మోస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ని కూర్చోబెట్టి వాళ్ళకి గ్రేడ్ 1 వస్తేనే సర్టిఫికేషన్ చెప్పాను నేను. అవసరం లేదు రాలేదు మీకు ఇంకా ప్రాబ్లం ఉన్నారు అని అంటే ఇంకొక 3-5 days పెంచుకొని వాళ్ళు గ్రేడ్ 1 చేసినాకే ముందు వదులుదాం ప్లాన్ లో. ఓకే, అంటే పర్ఫెక్ట్ అయిన తర్వాత మీ స్టూడెంట్స్ గేట్ దాటి బయటకి వెళ్ళాలి, గేట్ దాటి బయటకి వెళ్ళాలి. సర్టిఫికేట్. అవును. ఓకే, హెయిర్ స్టైల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? హెయిర్ స్టైల్స్ మన దగ్గర 40+ అని చెప్పామండి. దగ్గర ఒక 60 వరకు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే బ్రైడల్ వి ప్లస్ ఈ కొప్పులు డిఫరెంట్ అన్ని మెస్సీ బ్రైడ్స్ అంటే ఇప్పుడు బ్రైడ్ కి మెస్సీ బ్రైడ్ కూడా వేస్తారు. నార్త్ ఇండియన్స్ ఎలా వేస్తారు, ముస్లిమ్స్ ఎలా వేస్తారు, క్రిస్టియన్స్ ఎలా వేస్తారు, ఈ అన్నిటి మీద కూడా హెయిర్ స్టైల్స్ కూడా డిఫికల్ట్. మేకప్ ఎలా డిఫికల్ట్ అయిందో హెయిర్ కూడా అంత డిఫికల్ట్ గా అయింది. ఒక వెడ్డింగ్ లో బ్రైడ్ కి 12 షేడ్స్ డిఫరెంట్ ఉంది అంటే 12 షేడ్ హెయిర్ స్టైల్ కూడా మారుస్తున్నాం. మార్చి ఇలా కూడా చేయొచ్చు బ్రైడ్ అన్నప్పుడు. ఎందుకంటే అదే చెప్తున్నా కండి, ఒక హెయిర్ స్టైల్ ఒక్కొక్కరికే సెట్ అవుతుంది, ఒక్కొక్కరికి సెట్ అవుతుంది. కొంతమంది అంటారు నాకు పాపిడి అస్సలు నచ్చదండి అని. మరి పాపిడి పంకు తప్ప వేరేది రాకపోతే చాలా ఇబ్బంది పడతాం. అందుకని అన్ని రకాలుగా మనం ట్రై నేర్పామంటే సక్సెస్ అవుతుంది. శారీ డ్రేపింగ్ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఒకలా కట్టుకుంటారు, నార్త్ ఇండియన్స్ ఒకలా, క్రిస్టియన్స్ ఒకలా, ముస్లిమ్స్ ఒకలా, డిఫరెంట్ ఉంటాయి కదా. సో అవి కూడా యాజ్ ఇట్ ఈస్ మన క్లాస్ లోని అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే, విత్ బాక్స్ ప్యాకింగ్. ఇప్పుడు బాగా బాక్స్ ప్యాకింగ్ వచ్చినాయి కదా, అది కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ తో సహా ట్రైనింగ్ ఇవ్వాలి. నేను అదే అంటున్నాను కదా, రేపు పొద్దున వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని అంటే అన్ని తెలుసున్నారు. ఫీజ్ స్ట్రక్చర్ కూడా వచ్చేటప్పటికి నేను పర్సనల్ గా చూసింది, బయట నేను కొన్ని కనుక్కునే వచ్చాను మీ దగ్గరకు వచ్చేటప్పుడు, 1,70,000, 80,000 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. 1 lakh నేను చూసినంత వరకు అయితే 1 lakh చెప్పారు. సో మీ దగ్గర ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది? మన దగ్గర మనం అంత కాస్ట్లీ కాదు మేడం. యాక్చువల్లీ అదే చెప్తున్నా కదా, మన వర్క్ కాస్ట్లీ ఏమో గానీ మన ఫీజు అయితే అంత కాస్ట్లీ ఉండదు. అందరికి కంఫర్ట్ గా చాలా రీజనబుల్ గా ఉన్నది. ఇంకా అది బయటకు చెప్పకూడదు అనేసి నేను ఉన్నాను. ఎందుకంటే అంటే బయటకు చెప్పిన కాంచి అదర్ ఇన్స్టిట్యూట్ లో ఫోన్ చేస్తారు, ఇంతకే చేస్తున్నాం, ఇంతకు చేయండి అంతకు చేయండి అని ఉచిత సలహాలు ఎక్కువ అయిపోతాయి. ఇంకా అందుకని దాని మీద కూడా మనం బయటికి అనౌన్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే అండి ప్రాపర్లీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పేమెంట్ డివిజన్ కూడా ఉంటుంది. పేమెంట్ కూడా ఎలాగంటే 40%, 30% పే చేసుకునేలా ఉంటుంది. ఒకేసారి పే చేయవలసిన అవసరం కూడా లేదు. అండ్ సర్టిఫికేట్ ఇచ్చే లోపల మొత్తం పే చేసుకుంటే సరిపోతుంది. అవును మేడం. మనది ఏంటంటే సర్టిఫికేషన్ కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది. 28 కంట్రీస్ హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే అలాగే స్కిన్ కేర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కిన్ కేర్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది మనకి. ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోనే. నార్మల్ గా ఏదో ఇక్కడ చేసేయడానికి లేదు. స్కిన్ కేర్ కి ఒక సర్టిఫికేషన్ వస్తుంది, అండ్ మేకప్ కి ఒక సర్టిఫికేషన్ వస్తుంది. స్కిన్ కేర్ సెపరేట్. రెండు ఫస్ట్ స్కిన్ కేర్ స్టార్ట్ అవుతాం, స్కిన్ కేర్ నుంచి మేకప్ కి వెళ్తాం. ఈ స్కిన్ కేర్ కూడా దానికి సంబంధించిన ఒక గైడ్ వచ్చి అతని ద్వారా ఇప్పియాలి చేసి ఆల్రెడీ చేయించాం. స్కిన్ కేర్ అంతా క్లాసెస్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, హెయిర్ అవుతుంది, సారీ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సారీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, లుక్స్ ఉన్నాయి, కొన్ని లుక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ లుక్స్ కూడా రేపు ఎల్లుండి నుంచి అవే స్టార్ట్ అవుతున్నాయి. అదంతా అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ మనం కాదు మేడం, సర్టిఫికేషన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. వాళ్ళకి వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క లుక్ ఇస్తారు. ఆ లుక్ ఇంకా రాలేదు, అది అవి వచ్చినట్టే వీళ్ళకి సబ్మిట్ చేసుకొని ఆ లుక్ మీద 3 days ముందే వస్తుంది. వీళ్ళు ప్రిపేర్ అయిపోయి ఆ ఎగ్జామ్ రోజుని ఎవ్వరం కూడా డైరెక్షన్ లేకుండా వాళ్ళు చేయగలరు. వాళ్ళు లైవ్ లో చూస్తుంటారు, అసలు వాళ్ళు లైవ్ లో చూస్తూ ఉంటారు. లైవ్ లో చూసినాక ఓకే వచ్చింది, అప్పుడు సర్టిఫికేషన్ 20వ తారీఖున మాకు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఇలా జరుగుతుంది అనమాట ప్రొసీజర్ అంతా కూడా. ఫస్ట్ వచ్చేటప్పటికి స్కిన్ కేర్, ఆ తర్వాత మేకప్, ఆ తర్వాత హెయిర్ స్టైల్స్, సారీ డ్రైపింగ్ ప్లస్ బాక్సింగ్ కూడా. బాక్సింగ్ మనకి ఇందులో ఏంటంటే ఇవన్నీ కాకుండా వీటికి స్పెషల్ గా వీళ్ళకి నేర్పేది ఏంటంటే సిగ్నేచర్ మేకప్, సిగ్నేచర్ హెయిర్ కూడా. ఎందుకంటే ఇంతవరకు చూడండి ఒక మేకప్, ఇంతవరకు చూడండి ఒక హెయిర్, ఈ రెండు కంపల్సరీగా నేర్పుతాం. అలాగే ఒక స్పెషల్ మేకప్ కూడా నేర్పుతాం ఏదో ఒకటి. ఎందుకంటే 100% యూజ్ ఉంటుంది వాళ్ళకి. రేపొద్దున క్లాస్ పెట్టినా లేదంటే ఏదైనా షూటింగ్ వచ్చినా చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఈజీగా ఉంటుంది. అలాగే మనకి చాక్ తో ఇలా కోస్తే బ్లడ్ అది వస్తుంది, అలాంటి బర్నింగ్ ఎఫెక్ట్స్ యూజ్ఫుల్ గా ఉండేలాగా అది కూడా మనం ప్రాపర్లీ నేర్పుతున్నాం. మేకప్ తీసేసిన తర్వాత అసలు అది ఎలా తీయాలి, తీసిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి,
కొంతమంది చెప్పడం ఏంటంటే మేకప్ తీసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఫేస్ వాష్ చేయాలి అంటారు, ఓకే లేదంటే వెంటనే చేయమంటారు. ఇది ఓకే తెలియక చాలా మంది ఆ స్కిన్ అంతా కూడా డైలీ మేకప్ వేసుకునే మాలాంటి వాళ్ళకి ఓకే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే దానికి ఏదైనా టిప్ చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే మేడం, మేకప్ వేసినాక మనం ఏదైతే క్లెన్జర్ పెట్టి మేకప్ రిమూవ్ చేస్తామో ఎనీ మేకప్ కైండ్ ఆఫ్ రిమూవ్ ఏదైనా పెట్టి తీయచ్చు. తీసాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మేకప్ ఫేస్ వాష్ చేయండి అని చెప్పే వాళ్ళు ఒకటి సెలూన్ బ్యాచ్ చెప్తారు, సెలూన్ వాళ్ళ మటుకు చెప్తారు. ఎందుకు అని అంటే వాళ్ళు ట్రైనింగ్ కూడా అలాగే ఇస్తారు. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం క్లెన్జర్ గానీ మేకప్ రిమూవర్ గానీ ప్రాపర్లీ పెట్టి రిమూవ్ చేసినాక మన స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వక ముందే మనం ఫేస్ వాష్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ఉన్నాము అని అంటే అబ్జర్వ్ లోకి వెళ్ళిపోతుంది అండి. ఎందుకనంటే మనం స్కిన్ ని ఆపోజిట్ లో రబ్ చేస్తాము, ఇన్నర్ లో రబ్ చేస్తాము, స్కిన్ హోలింగ్ ఓపెన్ అయ్యి అబ్జర్వ్ లోకి వెళ్తుంది. అలాగే వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా క్లెన్జర్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మసాజ్ క్రీమ్, క్లెన్జర్ ఒకటి మనం బాడీలోకి వెళ్ళొచ్చు, ఏం కాదు, అంటే స్కిన్ లోకి వెళ్ళొచ్చు, ఏం కాదు. కానీ ఇక్కడ వచ్చేది ఏంటి, మేకప్ రెండు మిక్స్ అయితే అది ఎప్పుడు కూడా అబ్జర్వ్ లోకి వెళ్ళకూడదు. అందుకనే మీరు ఫస్ట్ కోటింగ్ ప్రైమర్ ఎందుకు వేస్తామని అంటే ఫిల్లింగ్ కౌంట్ అనమాట. ఎందుకంటే లోపల అబ్జర్వ్ అవ్వకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, స్కిన్ స్మూత్నెస్ కోసం ప్రైమర్ అప్లై చేస్తాం. అది కూడా మిక్స్ అయిపోయి మేకప్ అంతా మిక్స్ అయిపోయి హోల్డ్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అంతా మీరు రిమూవ్ చేస్తే చిన్న చిన్న ర్యాషెస్, కొంతమందికి ఇంకా బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి వైట్ పొక్కుల్లాగా వచ్చేస్తుంది, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే పొరల పొరలాగా వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ప్రాపర్లీ రిమూవ్ చేసినాక ఫేస్ వాష్ చేసి వెంటనే ఫేస్ వాష్ చేసి ఎనీ మాయిశ్చరైజర్ గానీ మన దగ్గర ఉన్న ఏదైనా సిరం గానీ ఫేస్ కి అప్లై చేసామంటే మీ స్కిన్ 70 సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. 70 years వరకు ఇంత కూడా డ్యామేజ్ కాకుండా చూడగలుగుతారు. ఇమ్మీడియట్ లో మనం అప్లై చేయవలసింది మాయిశ్చరైజర్ లేదంటే సిరం. స్కిన్ కేర్ లో అదొక పార్ట్, అది అప్లై చేయగలిగితే ఒక అద్భుతం. చేయగానే చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా, స్నానం చేసినా ఫేస్ కి ఏది పెట్టకుండా, నేను చాలా మంది దగ్గర వింటానండి, అయ్యో మా అమ్మాయి నేచురల్ అండి, మాకు అసలు ఇవన్నీ పడవు, మా అమ్మాయి నేచురల్ బ్యూటీ. ఓకే, ఇప్పుడు నేచురల్ బ్యూటీ, అంత ఏజ్ 18 years ఉంది నేచురల్ బ్యూటీ. ఈ అమ్మాయికి 23 years వచ్చినాక మీ చేతులారా మీరే పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఆ స్కిన్ ని ఖరాబ్ అయిపోద్ది. ఎందుకు అని అంటే ఆవిడకి స్నానం చేసాక ఏం అప్లై చేయడం తెలియదు, ఫేస్ వాష్ చేస్తే అప్లై చేయడం తెలియదు. ఎందుకంటే నేచురల్ బ్యూటీ అన్నది కదా మా అమ్మ, నేచురల్ బ్యూటీ అనుకుంటది. కానీ ఏజ్ అయ్యి కొద్దీ స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఓపెన్ పోర్ట్స్, పిగ్మెంటేషన్స్ ఇంకన్నీ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు అడుగుతారు స్కిన్ కేర్ ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారో అంతకు త్రిబుల్ పెట్టవలసి వస్తుంది. అందుకని బిఫోరే మనం ప్లాన్. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ చూడండి, మీరు బాగా గమనించండి, వాళ్ళ స్కిన్ ఎందుకు అంత స్ట్రెచబుల్ గా ఉంటుంది, అంత ప్రాపర్లీ స్కిన్ ఎందుకు ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ 6 years నుంచి స్కిన్ కేర్ చేస్తారు. చిన్న వయసు 6 సంవత్సరాల నుంచి మేకప్ వేస్తారు, స్కిన్ కేర్ చేస్తారు. 70 సంవత్సరాలు చనిపోతున్న అమ్మాయి కూడా చూడండి లిప్స్టిక్ ఉంటుంది, కాజల్ ఉంటుంది. మనం కూడా అలా మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే నేను చెప్తున్నాను, మా అబ్బాయి చాలా బాగుంటాడండి, మీ అబ్బాయి బాగుంటాడు, కానీ ఆయనకి మెయింటైన్ చేయకపోతే ఎలా ఉంటాడు, అయిపోతుంది. మన ఫుడ్డే కరెక్ట్ గా ఆడికి కానీ ఇవ్వలేదు అని అంటే ఎక్కడ ఏది కావాలో అది రాదు. అనవసరమైన అన్ని పొట్ట గిట్ట అన్ని వచ్చి, అంటే ఆ చిన్న ఏజ్ లో చాలా మంది చూస్తున్నాం, లడ్డులు అదే అసలు ఉండదు. మనం కంపల్సరిగా మనం 1 hour వర్కౌట్ చేస్తున్నాం అంటే మన పిల్లలు కూడా 1 hour వర్కౌట్ చేయాలి. అలా నేర్పితే వాడికి పెద్ద అయినాక అలవాటు అవుతుంది. సడన్ గా నేర్పాం అనుకోండి ఆడు చేయడు. అందుకని హెల్త్ కేర్ బాడీ విషయంలో ఎలా తీసుకుంటామో ఫేస్ కి కూడా స్కిన్ కేర్ అనేది అలా చేయాలి. ఎందుకంటే మార్నింగ్ నేను 6 o'clock లేస్తానంటే 6 o'clock లేవేస్తాను పిల్లలు, నాతో పాటు పైకి తీసుకుని వెళ్ళిపోయి 1 hour వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వాడికి ఏమైందంటే ఈ రోజు నిద్ర ఉండదు, రేపు నిద్ర ఉండదు, ఎల్లుండి ఏం చేస్తాడంటే తొందరగా పడుకుంటాడు, లేదంటే 12 గంటలకు పడుకుంటాడు, అలవాటు అయిపోయింది. అందుకని అది మనం అలవాటు చేయగలిగితే మన అలవాటుని బట్టి ఉంటుంది మేడం. స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. నేను ఇప్పుడు ఇంతకు ముందు ఏమనుకుంటేవాళ్ళం అంటే, ఓహో రౌడీ అంటే గడ్డాలు, కళ్ళు ఎర్రగా, చీక్స్ పైన ఒక ఇది చూసారు కదా. ఇప్పుడు న్యూ ట్రెండింగ్ లో చాలా మూవీస్ కూడా వచ్చినాయి, మంచి జర్క్ వేసుకొని సూట్ వేసుకొని అద్భుతమైన మేకప్ బ్లో డ్రై చేసి హీరోకి ఎగ్జాక్ట్లీ ఉంటాడు. కానీ ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ అదే కావాలి, అలాగే ఉండాలి. ఏ విలన్ అయినా హీరో అయినా అలాగే ఉండాలి. నేను హీరోని అని అనుకుని ఉంటేనే బాగుంటుంది. రాంబాబు గారు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? కాంటాక్ట్ లో మీకు ఇన్స్టాగ్రామ్ లో మన లాగిన్ లో ఉంటది మేడం, మీకు కూడా మీ లాగిన్ లో మన నెంబర్ ఇస్తాను. ది మాస్క్ మేకప్ అకాడమీ అని ఉంటది, 9 Star కాస్మెటిక్స్, రెండు మనదే కాబట్టి రెండిట్లో నెంబర్స్ ఉంటాయి కదా. కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్ లో మనం దాని యొక్క డీటెయిల్స్ పంపించి చేస్తాము. మేము బుక్ కూడా మేమే మోడల్ చేసుకున్నాం మేడం, ఎవరిని కాపీ లేదు,
ఎవరిని ఆలోచన లేదు. ఓకే. మనమే అసలు మేకప్ లోని ఏమి ఉండాలి, ఎలా ఉండాలి, ఏం థియరీ అంతా రాసుకోవాలి, కూడా థియరీ మీరే పార్ట్ మొత్తం ప్రిపేర్ కూడా చేసింది. అలా చేసుకొని డిజైన్ చేసుకున్నాం మేడం. ఓకే. ఇది మేడం మా బుక్. ఓకే. ఈ బుక్ లో ఓన్లీ మన స్టూడెంట్ మటుకే ఇస్తున్నాము. ఉమ్. ఇన్స్టాల్ ఐడియాస్ అన్ని ఉంటాయి మొత్తం. ఓకే. ఎవ్రీథింగ్ మన సైట్లన్నికి సంబంధించిన అన్ని ఐడియాస్ ఉంటాయి. ఉమ్. ఇది ఎవరిని కాపీ కొట్టకుండా మనగా మనం చేసుకున్న బుక్ అనమాట ఇది. ఓకే. ఈ బుక్ లో ప్రతి థియరీ పార్ట్ నుంచి స్కిన్ కేర్ ఫస్ట్ ఓకే. మేకప్ ఎలాగైతే సెక్షన్ స్టార్ట్ అవుతుందో అలా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే. మనం చేసే ప్రతి వర్క్ లోని కూడా ఉమ్. ఇక్కడ హోంవర్క్ చేస్తాము, కింద సిగ్నేచర్ పెడతాం. ఉమ్. అంటే ఇది ప్రాపర్లీ అయిందా లేదా అయినాకే పెడతాం ఇక్కడ సిగ్నేచర్. ఓకే. తర్వాత పర్ఫెక్ట్ గా వచ్చిందనుకున్న వచ్చిందంటేనే తర్వాతనే స్టాంప్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. ఉమ్. ప్రతిదీ కూడా కన్సిలర్ స్టార్ట్, ప్రైమర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఎలా వాడాలి, దాని తర్వాత కన్సిలర్ ఎలా వాడాలి, ప్రతిదీ కూడా తీరిపాటు పక్క పేజీలో హోంవర్క్. ఓకే. మళ్ళీ వేరే బుక్ రాసుకొని, ఉమ్. ఎందుకంటే రెండు ఇందులోనే ఉంటుంది. థియరీ ఉంటుంది. ప్లస్ వీళ్ళు చేసిన హోంవర్క్ రెండు. అవును మేడం. ఇక్కడ ఏమైందంటే మేడం, నేను చాలా మంది అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి ఏం చెప్తున్నానంటే, చాలా అద్భుతంగా చదువుకుంటూ ఉండొచ్చు, ఉమ్. మీకు జాబ్ లేదు, హ్యాపీగా ట్రైనింగ్ అవ్వండి. ఇదే కాదు, నార్మల్ గా ఎక్కడైనా బిఏ వర్క్ చేయాలి, ఎక్కడైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ లోనే ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు ఉమ్. అలాంటి వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకనంటే అసలు ఆ గ్రూమింగ్ ఏంటి, మీరు కస్టమర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం మనం. ఉమ్. ఓకే. ఎందుకంటే షాపుల్లో, నా షాపే కాదు, ఏ షాప్ లో నేను వెళ్ళి వర్క్ చేసుకుంటే 20,000 ఎక్కడికి పోదు, ఉమ్. 20,000 నుంచి స్టార్ట్ ఉంటది. వాళ్ళు అమ్మని బట్టి వాళ్ళు కూడా మంచి సేలింగ్ ఉంటది. అంటే ఇక్కడ అదే కాదు, ఇక్కడ బ్రైడ్ కి వస్తాడికే మినిమం 1,00,000-1,50,000 సంపాదించుకోవచ్చు. ఉమ్. ఒక మేకప్ మ్యాన్ అవ్వాలనుకున్న వాళ్ళు మంత్లీ 1,00,000, 1.5 lakh. ఎందుకు అంటే అండి, ఇక్కడ రాజు మనమే, మంత్రి మనమే. ఉమ్. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేసాం అనుకోండి, ఆ వర్క్ లో ఇక్కడ ఏమైంది అంటే ప్రాబ్లం, వాడి కోపం వచ్చినా మనల్ని తీసేస్తాడు, మన కోపం వచ్చినా మనమే మానే. ఉమ్. ఇక్కడ అలా కాదు, ఇక్కడ రాజు మనమే, మంత్రి మనమే. అవును. ఇక్కడ నేను రాజుని. మనకు నచ్చితే వర్క్ వెళ్ళొచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. ఉమ్. ఇక్కడ మన చేతిలో వర్క్ ఉంది కాబట్టి అద్భుతంగా సంపాదించుకోవచ్చు ఇన్కమ్. అవును. సర్కిల్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మేడం. అలాగే ఎవరైనా బాగా చదువుకున్నారు అనుకున్న వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్ కావాలనుకుంటే 100% గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్ 1 గైడెన్స్, వాళ్ళ ప్లాను, వాళ్ళ ఫ్యూచర్ ప్లాను ఎలా ఉంటది అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసి ఓకే. జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.